ఎందుకోసం దేవుడు ఏమి రక్షించాలి అంటే అర్థం ఏంటి? ఆయన ఎవ్రీ డే దేవుడు అంటే వచ్చి ఆదాముతో చల్లప్పుడు వచ్చి ఆదాముతో ఆయన ఏం చేసేవాడంట? he would spend some time. జ్యోతి గారుల ఏకైక కుమారుడు ఇనోష్ మరియు శ్రీమతి ఎం లక్ష్మి గారి ఏకైక కుమార్తె అనుష యొక్క వివాహంలోనికి, ఈ వివాహంలో దేవుడు వీరిద్దరిని జతపరిచి పరిశుద్ధపరిచి దేవుని ఎదుట, సంఘం ఎదుట వీరి యొక్క నిబంధనలకి ఆయన తీసుకుని వెళ్తూ ఉండగా వారిరువురి ప్రమాణాల ద్వారా ఈ వివాహం పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు మనం అందరం వచ్చి ఉన్నాము, వీరు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరి కాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనపరచగోరిన ఎడల ఇప్పుడే తెలియచేయవలెను, లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలసినదే. మీరు కెమెరా జాగ్రత్త ఫోటో తీయండి ఈ విషయాలు. ఓకే, ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించు. అలాగే ఇప్పుడు మరి అనుషాను అడుగుదాం. అనుషాను, నీవు యునోషాను ఇతనితో వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట నువ్వు సమ్మతించుచున్నావా? ఆల్ రైట్, వండర్ఫుల్. యునోష్కి మరి అనుషాన్ని చేసుకోవడానికి మీ ఇద్దరు సమ్మతిగా ఉన్నారా? ప్రైజ్ గాడ్. మరి అలాగే లక్ష్మి గారు, మరి అనుష గారు తల్లి గారు ఉన్నారు ఇక్కడ. అమ్మ, మరి యునోష్ని వివాహం చేసుకోవడానికి మరి మీకు అంగీకారమే కదా? ప్రైజ్ లార్డ్. చక్కగా తన అంగీకారం తెలియపరిచారు, చాలా సంతోషం. మీరు ఒక్క 5 minutes మీరు మళ్ళీ పిలవచ్చా? డోంట్ మైండ్, మీరు దయచేసి మీ సీట్స్ కూర్చోండి. ఆదరించి గణపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఎవరిని నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈమెతోనే కాపురము చేయదువా? ఈమెతోనే కాపురము చేయదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అనుషాన్ని కూడా అడుగుదాం. అనుషాను, నీవు ఇనోష్ అనే పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? రైట్. ఇంకా ఉంది కదా. గణపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదవా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి అనుష యొక్క తల్లి గారు వచ్చి, సో మరి అనుష యొక్క వధువు యొక్క కుడి హస్తాన్ని వరుడి యొక్క కుడి హస్తంలో పెట్టాలి. అమ్మ రండి, మీ ఇద్దరు మీ అబ్బాయి చేతి తీసుకుంటే ఆ చేతిలో ప్రైజ్ లార్డ్ చెప్పండి కూడా. సో ఈ విధంగా చదివి చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ఓకే, చూస్తూ మాట్లాడు. హృదయపూర్తిగా మా దేవుని ఎదుట సత్యమే పలకాలి కదా. దేవుని ఎదుట ఇనోష్ అను నేను, ఎనోష్ అనే నేను, అనుష అను నిన్ను, అనుష అనే నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈనోష్ అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును
కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా నుందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి ఆ కమిట్మెంట్ తో కూడిన తండ్రి ఆ మనస్సుతో ఇది మార్చుకుంటుండగా తండ్రి వారి జీవితాంతము తండ్రి ఇట్టి నిర్ణయం చొప్పున వాళ్ళు సుఖ సంతోషాలతో అండర్స్టాండింగ్ తో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించలాగున తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని వాక్య తండ్రి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి తండ్రి సంఘమునకు సమాజానికి మాదిరికరంగా మీకు మహిమకరంగా ఉండలాగన కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఫస్ట్ ఎవరు టోనీ? అబ్బాయి అమ్మాయి. సన్న చూస్తూ కూడా పెట్టు. ఇది ఒకటే కాకుండా ఇంకొక గుర్తుగా దండలు కూడా మార్చుకుంటారు. ఓకే. ఫోటో కనిపించేది క్రాస్ పెట్టండి బాబు. ఇప్పుడు స్వీకరిస్తున్నాను అని మరి ఇరువురు కూడా మరి చెప్తారు. ఓకే, అర్థమైందా? ఈ వివాహ సంబంధం
రాసి ఈ వివాహ నిబంధన గుర్తుగా ఈ ఉంగరాన్ని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ వివాహ నిబంధన గుర్తుగా ఈ ఉంగరాన్ని నేను అంగీకరిస్తున్నాను. పరీక్ష పాస్ అయ్యారు టోనీ పెట్టిన పరీక్ష ఇది. ఆర్డర్ ఉందా ఏమన్నా టోనీ? ఏం లేదు. అబ్బాయి అమ్మాయి ప్రార్థన చేసినాక ఒక నిమిషం ఆఫ్టర్ ప్రేయర్ చెప్పండి. మళ్ళీ చెప్పండి. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చు. దైవజనులు బ్రదర్ వేమ గారు ఉన్నారు. వేమ వచ్చి మరి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని చెప్పినైనా మీరు కోరుకొని ఆ రీతిగా ప్రతి ఒక్క మానవుని జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు ప్రభువా, ఇగో మీ దాసుల ద్వారా నాయన ఎనోష్ను అనూషను జతపరిచి వారి వివాహం నాయన చక్కగాను మర్యాదగాను మీ నామానికి మహిమకరంగా బిడ్డలకు దీవెనకరంగా వచ్చినటువంటి ఇరు కుటుంబాలకు బంధువులకు స్నేహితులకు సంతోషకరంగా జరిగించినందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభువా, వీరు ఒక కుటుంబంగా భార్య భర్తలుగా ఉంటుండగా వీరి మధ్యలో మూడో వ్యక్తిగానైనా మీరే ఉండండి తండ్రి. మీరే కాపరిగా ఉండండి, దేవుడిగా ఉండండి, రక్షకుడిగా ఉండండి, నడిపించే నాయకుడిగా ఉండండి, పోషకుడిగా ఉండండి, సలహాదారుడిగా ఉండండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఈ కుటుంబం తండ్రి మీ నామానికి మహిమకరంగా ఎక్కడున్నప్పటికీ నేను మహిమపరిచే వారుగా ఉంటూ సాయం చేయండి. సంఘములోనైనా నమ్మకమైన వారుగా ఉంటూ మీ కృప చూపిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. మీరే కృప చూపించమని సహాయం దయచేయమని నైనా తండ్రి, సంఘంలో ప్రభా నైనా సమాజంలో ప్రభావిని నైనా నిలబెడుతున్నందుకే నీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు నైనా నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వామో, గట్టిగా పడాలి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఆయన తింటున్నాడు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్.
ఈ మ్యారేజ్కి అమ్మ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నిజంగా దేవుడు కనపరిచాడు. అంటే ఎన్నెన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎన్నెన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా వెనకడిగేట దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఎప్పుడు వెనకడిగేడు. ఎర్రడం ట్రైల్ అంటారు కదా, ట్రైల్ వేసేయాలి ఆపేసేయాలి అంటారు కదా, అట్లా దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎలా కొనసాగిస్తారో సేవకులుగా, తల్లిదండ్రులుగా మీరిద్దరు తీసుకున్న నిర్ణయం అటువంటిది. ఈ మ్యారేజ్ చాలా విషయాలు జరిగాయి కానీ మీ అందరి అని చెప్పలేను నేను. కానీ తల్లిదండ్రులుగా వీరిద్దరు తీసుకున్న నిర్ణయం అంటే ప్రతిరోజు ఒక ఏడుస్తూ ప్రార్థనలు, కన్నీరు ప్రార్థనలు, ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా ఇద్దరిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అంటే మాతో చాలా విషయాలు చెప్పకుండానే మీరు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, ఏం పర్లేదు, దేవుడు మహిమను చూస్తారని చెప్పారు. నిజంగా దేవుడు తీసుకున్న నిర్ణయాలు బట్టి నిజంగా దేవుడు మ్యారేజ్ చూసారుగా ఎంతమంది వచ్చారో, అసలు వస్తారో రారేమో అనిపించింది. వర్షం అట్లా పడి ఇంకా మొత్తం ఆగిపోతారు అనుకున్నా, తీరా చూస్తే హాల్ అంతా నిండిపోయింది, కుర్చీలు కూడా ఖాళీ లేని పరిస్థితులు, ఎంతో మంది వచ్చారు. చాలా గొప్పగా ఆనందంగా దేవుడు చేసిన దానికి నిజంగా దేవుడికి మహిమ. అన్న వాళ్ళకి మా దర్శన ఫ్రెండ్స్ అన్న క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. థ్యాంక్ యూ అందరికీ. ఎస్పీసీ సంగమా నిజంగా ఆనందంగా ఉంది. సిస్టర్ని ధైర్యపరిచిన మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే నన్ను వెన్ను తట్టి బలపరిచే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి మహిమ. థ్యాంక్ యూ. క్లాప్స్. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలంటే దేవుడు మీకు ముందుగా తోడయుండి దీవించుగాక. సంఘం అన్నాక లైఫ్ ఇచ్చింది నాకు, లైఫ్ పార్ట్నర్. ఓహో, ఇది క్యాప్షన్ బాగుంది. సో అందరూ వస్తే తలా ముక్కు పెడతాను. ఇదే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఫినాన్స్ కమ్ లాస్ట్ ఇదిగో మంచిగా తక్కువ పెట్టాను. డెకరేషన్ తమ్ముడే చేశాడు, చాలా చక్కగా చేశాడు. నేను ఎక్కువ ఎవరు డెకరేషనా? బలవంతంగా పెడుతున్నావు నువ్వు. అసలు కచాకచ్ కచాకచ్ చేస్తారు. ఇది మనకి ఇన్హరెంట్, ఎవరు చెప్పనక్కర్లేదు అసలు. ఈమెకు పేరు పెట్టలేదంట, నిజమేనా? పేరు పెట్టలేదని, పేరు అడిగితే పేరు పెట్టలేదని. మరి బైబిల్ ఇస్తా, బైబిల్ దాంట్లో ఉందన్న బ్యాగ్లో. అది రెడ్ బ్యాగ్, అదే మంది అదే. కాలే బ్రో, ప్లీజ్ కమ్. ఏది రైట్ రా. వీడియోస్ నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఒక నిమిషం. ఇప్పుడు ఇందులో నుంచి ఏం కనబడట్లేదు.
వినాయక్ వచ్చిందా ఫోటో ప్లీజ్ ఓకేనా ఇది రెండు అన్న నేను చిన్నది పెడతా నేను పెట్టాలి చిన్న ముక్క తీసుకెళ్తా